నేను నిలబడతాను, కొట్లాడతాను. మీరే అన్నారు గులాబీ కోటలో కాంగ్రెస్ వనంలో మేము గెలిచి వచ్చినామని. రేపు కూడా గెలుస్తాం. దానికి ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? 7కి 7 గెలవడమే లక్ష్యంగా పనిచేస్తాం మేము. దట్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ఏ పొలిటికల్ లీడర్. నేను ఓడిపోతాను పోటీ చేస్తే మీరు ఎట్లా గెలుస్తారు? గెలుస్తానే పోటీ చేస్తాం. 7కి 7 గెలుస్తానే పోటీ చేస్తాం. ఓటమెరుగని రాజకీయ నాయకుడు ఎవరు ఈ దేశంలో? ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు, చిరంజీవి గారు ఓడిపోయినారు, కేసీఆర్ గారు ఓడిపోయినారు. ఆఖరికి ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది ఈ దేశంలో. దెన్ వాట్ ఎల్స్ యూ నీడ్? ఓడిపోయిన రాజకీయ నాయకుడు ఎవరు ఉంటారు? ప్రతి వ్యక్తి రాజకీయ జీవితంలో ఉత్థాన పతనాన్ని కంపల్సరీ చూస్తారు. ఓటమెరుగని రాజకీయ నాయకుడు అంటే ఎవరు ఉండరు. ఏ డే విల్ కమ్. డెఫినెట్గా అందరూ ఓడిపోతారు. కాబట్టి సిద్దిపేట, గజ్వేల్ మర్చిపోయినారు అవన్నీ. ఏవి ఎవరికి కంచుకోటలు కావు, ఏవి ఎవరికి బంగారు కోటలు కావు. ప్రజలు అనుకుంటే, ప్రజలు అనుకున్న రోజు, ప్రజలకి ఆ నాయకుని పనితీరు ప్రవర్తన నచ్చని రోజు. నేను చెప్పిన నాయకులందరూ ఓడిపోయిన వాళ్ళే. కేసీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ ఓడిపోయింది. వారి వ్యక్తికి ఓడిపోయినా లేదా టు రీకలెక్ట్ అండ్ చెక్. అట్లా ఓటమెరుగని రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉన్నారని ఐ డోంట్ థింక్ సో. సార్